నమస్తే సార్, వెల్కమ్ టు ద ఫ్లో ల్యాబ్. ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనమాట. ప్రెసెంట్ మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి సార్. అందుకని చెప్పి ఈ ఫ్యూచర్ టెక్నాలజీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అవి తక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందుకని మేము ఇది ఒక మొబైల్ బస్ లో పెడితే ఏ విలేజ్ కన్నా వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని ఇంపాక్ట్ చేసి వాళ్ళకి టెక్నాలజీ మీద అవగాహన కల్పించి వాళ్ళు ఇన్నోవేషన్ వైపు రూపుదిద్దేలా మేము చేస్తున్నాం అనమాట. మా బస్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జోన్స్ ఉన్నాయన్నమాట. ముందుగా చూసినట్లయితే ఇక్కడ విఆర్ జోన్ సార్, అంటే వర్చువల్ రియాలిటీ అనమాట. ఇప్పుడు మనం ఈ విఆర్ హెడ్ సెట్ పెట్టుకుని ఇది మనం హెడ్ కి పెట్టుకోవాలి సార్. పెట్టుకుని అంటే మనం ఒక కొత్త లోకంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే గేమ్స్ ఆడడానికి, అట్లానే మనం మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి. రాబోయే కాలంలో ఇప్పుడు మనం ల్యాప్టాప్ లో మీటింగ్స్ అటెండ్ అవుతున్నాము. ఇది మనం తొడిగి మనం మీటింగ్స్ అటెండ్ అవుతా ఉంటే ఏంటి వాళ్ళు మనం ముందు కూర్చున్నట్టే ఉంటుంది అనమాట. మన వీడియో కాల్లో ఎలా వీడియో మాట్లాడతామో ఇందులో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మాట్లాడే విధానం కానీ అన్ని తెలుస్తాయి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇది ఒక టెక్నాలజీ. ఇందులో అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు రాబోయే కాలంలో అందరూ ఇవే యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు మనం మొబైల్ ఎలా యూజ్ చేస్తున్నామో అందరూ కూడా మెల్లమెల్లగా ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇవి బయటకు వస్తున్నాయి. అందుకని చెప్పి వీటి మీద స్టూడెంట్స్ కి అవగాహన ఉంటే వీటిని ఎలా తయారు చేయాలి, లోపల ఉన్న యాప్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఎలా తయారు చేయాలని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాటి అవగాహన కోసం ఇవి ఇక్కడ పెట్టాము. ఇందులో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సార్. అంటే ఇది వెదర్ స్టేషన్ అనమాట. ఇప్పుడు మనం ప్రెసెంట్ భద్రాచలంలో ఉన్నాము. ఇక్కడ హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ కానీ ఒక విధంగా ఉంది. మనం హైదరాబాద్ వెళ్ళినట్టయితే అక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఈ వెదర్ ని ఎలా కొలుస్తారని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ కి తెలియదు. మనకి బయట ఒక అవుట్డోర్ డివైస్ ఉంటుంది. ఆ డివైస్ నుంచి లోపలికి మనకి సెన్సార్స్ ద్వారా లోపలికి ఇన్పుట్ వస్తుంది అనమాట. ఎంత టెంపరేచర్ ఉంది, వాన ఎప్పుడు పడుతుంది అని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. మనం ఇలా డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం కదా, స్టూడెంట్స్ కి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి, వాటి మీద అవగాహన కల్పిస్తాము. దాని వెనకాల టెక్నాలజీ ఎలాంటిది యూజ్ చేస్తాము, ఏమేమి సెన్సార్స్ యూజ్ చేస్తాము, దాన్ని సైన్స్ బిహైండ్ టెక్నాలజీ ఏంటి, అంటే మీరు క్లాస్ రూమ్ లో నేర్చుకునే సైన్స్ ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది టెక్నాలజీలో అనేది వాళ్ళకి నేర్పించడం అయితే జరుగుతుంది సార్. ఇప్పుడు మనం రోబోటిక్స్ జోన్ చూడొచ్చు. ఇది అంటే రోబోటిక్స్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంటుంది అనమాట. మనం చూసినట్టయితే ఇక్కడ రోబోటిక్ హ్యాండ్స్ ఉన్నాయి. మనం ఈ గ్లౌజ్ వేసుకుని దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద రోబోట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక చిన్న రోబోట్, ఇప్పుడు మన హ్యాండ్ ఎలా కంట్రోల్ చేస్తామో మన ఈ హ్యాండ్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఫ్లెక్స్ సెన్సర్ అని చెప్పి యూజ్ చేస్తాము. ఈ సెన్సార్స్ యూజ్ చేసి ఇలాంటి రోబోట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా పెద్ద రోబోట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మన టెక్స్ట్ బుక్ లో నేర్పిస్తున్న సైన్స్ ఈ టెక్నాలజీలో ఎలా మేము రూపుదిద్దుతున్నాం అన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం సార్. ఇట్లనే ఇంకా చాలా డిఫరెంట్ రోబోట్స్ ఉన్నాయి. ఇవి రోబోటిక్ ఆర్మ్ అనమాట. మనకి ఇండస్ట్రియల్ లెవెల్లో మనం సాఫ్ట్వేర్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో చూస్తూ ఉంటాం కదా, అక్కడ ఇలాంటివి పెద్ద పెద్దవి ఉండి మిషన్సే వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. మనుషుల సాయం తగ్గించి ఎప్పుడైతే మనుషులు వెళ్ళలేని ప్లేసెస్ లో లేకపోతే మనుషులు హాట్ గా ఉన్నాయి పట్టుకోలేరు కదా, ఇలాంటి రోబోటిక్ ఆర్మ్స్ తో అవి పట్టుకుంటారు. పట్టుకుని వాటి ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తారు అనమాట. ఆర్మ్ అట్లనే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోబోట్స్ చూడొచ్చు. అలాగే మా బస్ లో మనకి సంబంధించిన ప్రతి సెన్సార్స్ ఇందులో ఉంటాయి అనమాట. అంటే ఒక రోబోట్, ఒక పిల్లవాడు ఒక రోబోట్ ని క్రియేట్ చేయాలనుకుంటే, ఒక ఐడియా ఉంటే పిల్లవాడికి ఇక్కడే వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం అనమాట. మేము ఆ రోబోట్ ని ఎలా క్రియేట్ చేయాలి, సెన్సార్స్ కానీ యాక్చువేటర్స్ కానీ రోబోటిక్స్ ఐటమ్స్ కానీ ప్రతిదీ ఇందులో ఉంటాయి అనమాట. ఇది మనకి రోబోటిక్ జోన్. మనం ఇది ఐఓటీ జోన్ సార్. ఐఓటీ జోన్ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే ఇంటర్నెట్ కి రిలేట్ అయిన వస్తువులు అనమాట. ఇప్పుడు మనం ఈ బస్ చూసినట్లయితే ఈ బస్ ని మేము ఐఓటీతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్లో ల్యాబ్. ఓకే. ఇప్పుడు మనం ఐఓటీతో దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. ఓకే. ఇట్లా ఈ ఇంటర్నెట్ ని యూజ్ చేసి మనం వస్తువులు ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్నది ఐఓటీ జోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలాగే ఐఓటీకి సంబంధించిన కార్లు ఇవన్నీ కూడా మన ప్రపంచంలో ఎక్కడుండైనా సరే వీటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఇవి చూసినట్లయితే దీనికి సెన్సార్ కెమెరాస్ అవి పెట్టాము. రేడియో ట్రాన్స్మిటర్ ద్వారా వీటిని పంపించి చాలా డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ మనం చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ప్రాంతాల్లో ఉంటే మనుషులు అక్కడ మిలిటరీ వాళ్ళు వెళ్తారు, వేరే వాళ్ళు పర్సన్స్ వస్తున్నారా రావట్లేదు అని చెప్పి. ఆ టైంలో ఏంటంటే ఇలాంటి రోబోట్స్ ని పంపించి మనం వీడియోస్ చూడొచ్చు అనమాట. అంటే ప్రాణ నష్టం లేకుండా ఇలాంటి రోబోట్స్ తో మనం యూజ్ చేసుకోవచ్చు. అట్లాగనే ఇది స్పైడర్. అంటే రోబోటిక్స్ ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు మనం ఒక స్పైడర్ చూస్తున్నాం ఇక్కడ, దాని లోపల సైన్స్ బిహైండ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది అన్నది మీకు నేర్పిస్తూ ఉంటాం. ఇది రోబోటిక్ జోన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ జోన్ చూడొచ్చు. ఇది ప్రోగ్రామింగ్ జోన్ అనమాట. అంటే మనం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, పెద్ద అయిన తర్వాత మీరు ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి, లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ప్రోగ్రామ్స్ అంటే C++, జావా, పైథాన్ అలాంటివి అనమాట. వీటిని యూజ్ చేసి మనం ఎలా
ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలి, యాప్ క్రియేట్ చేయాలన్నది మనం ఈ ప్రోగ్రామింగ్ జోన్ లో చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఒక సూపర్ కంప్యూటర్ పెట్టాము, ఇందులో ఎలాంటి అప్లికేషన్ మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అని డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీ అన్నట్టు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మిషన్ లెర్నింగ్ మనుషుల డిపెండెన్స్ లేకుండా ఆటోమేటిక్ గా వాటికవే ఇంటెలిజెన్స్ ఉపయోగించాలన్నట్టు, వాటికవే ఆలోచించాలి. అంటే మనం దానికి ప్రోగ్రామింగ్ చేయాలి. అందులో పైథాన్, జావా, C++ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామింగ్ చేస్తాం. అలానే మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం ఐడెంటిఫై చేయాలంటే మనుషులం అయితే ఒక 5 seconds లో ఐడెంటిఫై చేసేస్తాం. ఒక 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అన్ని పేర్లు మీకు ఒకటేసారి చెప్పేస్తారు. ఒకరు వచ్చి మీకు అన్ని పేర్లు చెప్పేస్తే మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఒక 20 ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేస్తారు, మిగతావన్నీ మర్చిపోతారు ఒక హ్యూమన్ అయితే. అదే ఒకవేళ ఒక మిషన్ కి మనం 100 ఆబ్జెక్ట్ ట్రైన్ చేయాలంటే ఒక 5 minutes లో దాన్ని ట్రైన్ చేసేస్తే నెక్స్ట్ టైం ఆ ఆబ్జెక్ట్ ని అది చూడగానే డిటెక్ట్ చేసేస్తుంది అన్నట్టు. ఇప్పుడు సేమ్ ఒక్కసారి మీ హ్యాండ్ వెనకాల పెట్టండి. ఇప్పుడు నా హ్యాండ్ చూడగానే అది డిటెక్ట్ చేసేస్తుంది ఇది హ్యాండ్ అని చెప్పి. టిప్స్ కూడా వచ్చేస్తున్నాయి, ఇక్కడ మీరు రెడ్ సింబల్ చూడొచ్చు, టిప్స్ కూడా వచ్చేస్తున్నాయి మొత్తం ఆల్ డాట్స్. అంటే దానికి ఎన్నిసార్లు మనం దానికి ట్రైన్ చేసి ఉంటామో ఆలోచించండి. ఇప్పుడు మన హ్యాండ్ అనేది డిటెక్ట్ అయిపోగానే ఈ ఫింగర్ టిప్ ఉంది కదా, ఈ టిప్ తో మనం డ్రాయింగ్ చేసేయచ్చు డైరెక్ట్. ఇక్కడ మనం కలర్స్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పెన్ వచ్చేస్తుంది, డ్రా చేసేయచ్చు. సింగిల్ ఫింగర్ తో మనం కలర్స్ మన దగ్గర ఏం లేకుండా టచ్ చేయకుండా మనకు నచ్చినట్టు మనం పెయింటింగ్ వేసేసుకోవచ్చు అన్నట్టు, జస్ట్ మన హ్యాండ్ యూజ్ చేసి. అంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుందని పిల్లలకు చెప్పడానికి ఇది ఒక ప్రోగ్రామింగ్ జోన్ అని క్రియేట్ చేస్తాం మేము. ఇప్పుడు మనం ఇక్కడ టెక్ టూల్స్ అంటే ఇప్పుడు జనరల్ గా మనం డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటాము, బైక్స్ కానీ కంప్యూటర్స్ కానీ రిపేర్ చేయడానికి. కానీ స్టూడెంట్స్ కి వీటి మీద అవగాహన ఉండదు. అంటే మనం ఇంట్లో ఒక ఫ్యాన్ పోయినా సరే ఒక 10th class విద్యార్థి వెళ్ళి ఎలక్ట్రీషియన్ తీసుకొస్తాడు. కానీ ఇవన్నీ స్టూడెంట్స్ కి ఎసెన్షియల్ అనమాట. మనం వేరే కంట్రీలు చూసుకుంటే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళే చేసుకుంటారు, కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం రాగానే మనం బయట వాళ్ళని పిలుస్తాము. ఏ టూల్ ఎలా యూజ్ చేయాలి, ప్రాపర్ గా ఒక టెస్ట్ ఎలా వర్క్ అవుతుందో కూడా చాలా మందికి తెలియదు. అందుకని ఈ టూల్స్ గురించి అవగాహన కోసం ప్రెసెంట్ లేటెస్ట్ టూల్స్ ఏమున్నాయి వాటిని అవగాహన కోసం ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అట్లనే CNC మిషన్ అనమాట. అంటే ఈ మిషన్స్ యూజ్ చేసి కొత్త ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, కార్పెంటరింగ్ ఎలా చేయాలి, అలాంటివి కూడా ఇక్కడ నేర్పిస్తాం అనమాట. ఇది టెక్ టూల్స్ జోన్. అంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హోలోగ్రామ్ అని ఒక కొత్త టెక్నాలజీ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం చూస్తే ఒక ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ ఇప్పుడు మనకి ఫ్యాన్ లాగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మేము ఆన్ చేస్తే ఇది ఒక ఇమేజ్ కింద మారిపోతుంది అనమాట. వీడియోస్ కానీ ఇమేజ్ కానీ మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది హోలోగ్రామ్ అన్న ఒక టెక్నాలజీ యూజ్ చేసి ఇది పెట్టడం జరిగింది. అంటే దీని సైన్స్ ని ఎలా, దీని వెనకాల ఏం సైన్స్ ఉంది అన్నది స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇటు ఇది మనకి స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ అన్నమాట. అంటే స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ లో మేము ఇప్పుడు డిఫరెంట్ స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తా ఉన్నాం. అక్కడ స్టూడెంట్స్ కి కొత్త థాట్ ప్రాసెస్ వస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళకి ఒక పర్టికులర్ ఐటమ్ ని తయారు చేయాలని ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసి అక్కడ వాళ్ళు తయారు చేసిన ఐటమ్స్ ఏవైతే బెస్ట్ ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటాం అనమాట. అది వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు ఇలా చేశారా అని చెప్పి వీళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఈ జోన్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇట్లా స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ జరిగింది. ఇది ఒక RC ప్లేన్. అలాగే మా బస్సును చూసి మా దగ్గరలో ఉన్న మా స్టూడెంట్స్ ఏం చేశారంటే ఒక వర్చువల్ మూవింగ్ థియేటర్ కట్టారనమాట. దాని ప్రోటోటైప్ అనమాట. ఇక్కడ ఒక డిస్ప్లే వస్తుంది, మనం థియేటర్ ఎలా ఉంటుంది, థియేటర్ ని ఒక బస్ లో పెడితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఒక ప్రోటోటైప్ చేయడం జరిగింది అనమాట స్టూడెంట్స్. అట్లనే ఇది 3D ప్రింటింగ్ జోన్. అక్కడ కూడా మనకి 3D ప్రింటింగ్ ఉంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏరోస్పేస్ జోన్ అండి. అంటే ఏరోనాటిక్స్ రిలేటెడ్, స్పేస్ రిలేటెడ్ ఏవైతే ఐటమ్స్ ఉంటాయో వాటి ఎలా వర్క్ అవుతుంది, శాటిలైట్స్ కానీ, డ్రోన్స్ కానీ, RC ప్లేన్స్ కానీ, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయని స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఏరోనాటిక్స్ కానీ స్పేస్ టెక్నాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఫర్దర్ గా నేర్చుకోవడానికి. వాళ్ళు ఒక ఇగ్నైట్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ కి ఫర్దర్ గా వీటి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళే కొత్త ప్రాజెక్ట్స్ వస్తారనమాట. అది మా మెయిన్ మోటివ్. ఇట్లా మనం ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ చూడొచ్చు, డ్రోన్స్, RC ప్లేన్స్ అన్నవి, అలాగే శాటిలైట్స్ కూడా. 3D ప్రింటింగ్ జోన్ చూద్దాం.
పవన్